వరంగల్ ఎన్నికలు ప్రచారం ముగించింది కానీ డబ్బులుగా అధికార పార్టీ ఇటు బీజేపీ కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు సోదరులారా, ఇండిపెండెంట్ క్యాండిడేట్ పక్కన పెట్టండి. అధికార పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. జాగ్రత్త మిగతా అభ్యర్థులారా. నిఘా పోలీసు వ్యవస్థ ఇప్పటికైనా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. రాత్రిపూట 8-9 తర్వాత కర్ఫ్యూ పెట్టారు. కానీ మరి డబ్బులు ఇక పంచుడే అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. జర జాగ్రత్త ప్రజలారా. వీటిని అడ్డుకట్ట వేయకపోతే అధికార పార్టీ కానీ మిగతా డబ్బున్నోళ్ళు ఇక్కడ పోటీ చేశారు. ఓటుకు నోటు అనేది దీన్ని తిప్పికొట్టాలి. ఓటుకు నోటు వద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒక ఓటు ఆయుధాన్ని కల్పించారు. ఆ ఓటు ఆయుధాన్ని అమ్ముకోకండి. ప్రజల కోసం, జనం గొంతు వినిపించే నాయకులు గెలిపించండి. ఇవి 6 టీవీ నుండి మేము గ్రేటర్ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలారా, మళ్ళీ అవినీతి పరులకు, భూమాఫియా దొంగలకు, దోపిడీదారులకు ఓటు వేయకండి. ప్రజానాయకులను గుర్తించి మీరు ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పుడు మన ముందు కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు, అదేవిధంగా సింహం గుర్తు 19వ డివిజన్ అభ్యర్థి, అదేవిధంగా మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు మన ముందున్నారు. వాళ్ళని ఇప్పుడు తెలుసుకుందామండి. ఏ విధమైన ప్రచారం జరిగింది, ఎట్లా జరిగింది, కరోనా నేపథ్యంలో ఏ విధంగా ప్రచారం చేశారు, ఎన్నికల ప్రజలు ఎట్లా స్పందించారు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన ముందు అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతోని ఉన్న 19వ డివిజన్ అభ్యర్థి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తు అభ్యర్థి మన ముందు ఉన్నారు. ఇప్పుడు ఆమెను మేడం గారికి తెలుసుకుందాం మనం. ఏ విధంగా అసలు ప్రచారం జరిగింది, ఈ కరోనా నేపథ్యంలో ఏ విధమైన ప్రచారం చేశారు, ప్రజలు ఏమైనా స్పందించారా, మరి ఏ విధమైన ఇప్పుడు ప్రజల్లో డబ్బు పంచుతారని చెప్పి భ్రమలు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి మీరు మేడం గారు, దండి ప్రమిళ గారు, 19వ డివిజన్లో మీరు ఏ విధమైన ఈ కరోనా నేపథ్యంలో కూడా మీరు ప్రజలు ఎట్లా స్పందించారు, ఇప్పుడు పార్టీలు మరి ఎవరు గెలుస్తూ ఉన్నారు, ఎట్లా విధం మీరు చెప్పండి ఒకసారి. 19వ డివిజన్ అభ్యర్థి నేను జన్ను ప్రమిళను. 19వ డివిజన్లో ప్రజల స్పందన సింహం గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలు వాళ్ళ ఆలోచన విధానాలు మాత్రము మేము సింహానికి వేస్తామని మాకు చెప్పారు. ప్రజలు బయట ప్రచారాలు ఏంటంటే డబ్బున్న అధికారులు డబ్బులు పంచడం కోసము మభ్యపెడుతూ ప్రజలకు ఓటుకు ఇన్ని డబ్బులు ఇస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారు. అలాంటి సమయంలో కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి కరోనా సమయంలో కూడా మేము ఎలాంటి భయం లేకుండా ప్రజల దగ్గరికి వెళ్ళాము. ప్రజలు కూడా మాకు మంచి స్పందన ఇచ్చారు. ఈ పోలీసు నిఘా కూడా అధికార పార్టీలకు డబ్బు పంచే వాళ్ళ గురించి నిఘా పెట్టాలి. వాళ్ళకి కర్ఫ్యూ సమయంలో కూడా 8-9కి కర్ఫ్యూ పెట్టారు. మరి అలాంటి సమయంలో కూడా డబ్బులు పంచే ప్రతి వ్యక్తి, ఏ అభ్యర్థి అయినా పర్లేదు, వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకు నిఘా పెట్టవలసిందిగా మేము పోలీసు వ్యవస్థకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. 19వ డివిజన్లో సింహం గుర్తు గెలుస్తుంది. అధికార పార్టీల కంటే మా సింహం గెలుస్తుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారం ముగించింది. ఈరోజు నుండి చాలామంది అభ్యర్థులు ఇండిపెండెంట్ పోటీ చేశారు. పొలిటికల్ పార్టీలు, టీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు పోటీ చేశాయి. ఎన్నికల ప్రచారం ముగించింది. కానీ
ఎన్నికల ప్రచారం ముగించింది కానీ అభ్యర్థులు కొంతమంది అధికార పార్టీ సంబంధించిన నాయకులు మాత్రం మేము డబ్బులు పంచుతాం, మేమే గెలుస్తామని చెప్తా ఉన్నారు. ప్రజలారా, మీకు గ్రేటర్ ప్రజలారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఓటుకు నోటు అనేది తిప్పికొట్టండి. ప్రజానాయకులు ప్రజల గొంతు వినిపించే అభ్యర్థులు గెలిపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన ముందు 41 డివిజన్ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి, మల్లన్న బలపరిచినటువంటి అభ్యర్థి. అతడు గతంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, సామాజిక ఉద్యమకారుడు మన ముందున్నారు. అతనితో మనం మాట్లాడదాం. ఇవాళ ధనబలం, అంగబలం, రాజకీయ బలం వాళ్ళు అదే అంటూ ఉన్నారు. ఇప్పటి నుండి ప్రచారం జరుగుతూ ఉంది. మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర అధికారం ఉంది, మేమే గెలుస్తామని చెప్తా ఉన్నారు. ఎలా గెలుస్తారు? ఇప్పుడు మన అభ్యర్థి గారిని మనం అడుగు తెలుసుకున్నాం. ఇండిపెండెంట్ అభ్యర్థి కేడల ప్రసాద్ గారు మన ముందున్నాడు. ఒక్కసారి చెప్పండి సార్, వాళ్ళు గొప్పలు చెప్తా ఉన్నారు మేమే గెలుస్తామని చెప్పి. మరి ప్రజలు ఏ విధంగా వాళ్ళకు గ్రేటర్ వరంగల్ ఎన్నికల కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన EV6 ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అధికార పార్టీ TRS బీజేపీ వర్గాలైనటువంటి వారి అంగబలం, ఆర్థిక బలం, మధ్య బలం చూపెట్టి ఓట్లను కొనే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ముగిసినటువంటి ప్రచారంలో మనం చూస్తే తెలిసింది, ఒక్కొక్కరు తాగి ఊగడం, ఎక్కడ పడితే అక్కడ కింద పడిపోవడం. ఇదా ప్రజాస్వామ్యం అంటే రోడ్ల మీద షోలు చేసినంత మాత్రాన, రోడ్ షోలు నిర్వహించినంత మాత్రాన వాళ్ళు గెలుస్తారని మనం అనుకోవడం అపోహ. వారు ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేక వారిచ్చే 200, 300, 500కు ఆశపడి వచ్చిన వాళ్ళు నిజమైన ఓటర్లు కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము గ్రేటర్ వరంగల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వారు మరియు TRS పార్టీ, బీజేపీ పార్టీ రెబల్ అభ్యర్థులైనటువంటి వారు గెలిచే అవకాశం 100కు 60% వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ప్రజా సంఘాలు మరియు తీన్మార్ మల్లన్న మొన్ననే కేసీఆర్ గారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చుక్కలు చూపించినటువంటి తీన్మార్ మల్లన్న గారు బలపరిచిన నేను గెలవబోతున్నాను 41వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థిగా గ్యాస్ సిలిండర్ గుర్తుపై. ప్రజలు వారు నా వైపే ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళ కాలనీల్లో, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఏరియా నుంచి మొదలుకొని గవిచర్ల క్రాస్ రోడ్ వరకు చూస్తేనేమో 100 ఫీట్ల రోడ్డుకు డివైడర్లు కట్టి హైమాస్ లైట్ల వెలుగులో పడుతున్నాయి. కానీ లోపలి కాలనీల్లోకి వెళ్ళి చూసినట్టు అయ్యేది ఉంటే మేడి పండు చూడు మేలి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్న చందంగా ఈ లోపలి కాలనీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా బాధితులు, అన్న మీరు వచ్చిల్లన్న, మీరు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చిపోతున్నారు, రాళ్ళన్న ఇప్పుడు మాట్లాడండి అన్న, మీ సమస్యలు మాకు చాలా ఉన్నాయన్న, మీరు ఇన్ని రోజులు ఎటు వెళ్ళన్నా అని చెప్పి నన్ను ఇప్పుడు కూడా ఫోన్లు వస్తున్నాయి. ఇక్కడ ఉంటే కూడా నాకు ఫోన్లు వస్తున్నాయి. అంటే వారి సమస్యలు అంత తీవ్రంగా ఉన్నాయి అక్కడ అని చెప్పి నేను మీకు తెలియజేయడానికి ఈ విషయం తెలియజేస్తున్నా. మాకు డబ్బులు వద్దన్నా, మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము మీకు ఓటేస్తామన్నా అని చెప్పి మాకు వాళ్ళు హామీలు ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా వారికి 5 సంవత్సరాలు నా ఓటర్లను కాపాడుకుంటానని, నేను రేపు గెలవడం ఖాయమైందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని నేను తెలియజేస్తూ అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయవేదిక ద్వారా నేను గత 10 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నా. ఆ సేవలే నేను వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించిన, అయినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేటువంటి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసి నేను అక్కడ నుంచి రాజకీయ చతురంగంలో కూడా నేను గెలుపొందాలని, ప్రజలకు వారికి కూడా సేవలు అందించాలని నేను ఎన్నికల అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పోరాడితే పోయేదేమీ లేదు. పోరాటం ద్వారా ప్రతిసారి విజయాలను సాధించలేము, కానీ గొప్ప నాయకులను మాత్రం భవిష్యత్ తరాలకు అందించగలమనే నానుడితో నేను ముందుకెళ్తున్నా. థ్యాంక్ యూ EV6 వారికి. ధన్యవాదాలు సార్. ప్రజలారా, మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గ్రేటర్ వరంగల్ ప్రజలారా, అధికార పార్టీ వాళ్ళు ఈ రాత్రిపూట వస్తారు మీ దగ్గరికి, డబ్బులతో ఆశ చూపిస్తారు, కానీ తిప్పికొట్టండి. డబ్బు మాకు వద్దు, మేము ప్రజా నాయకులను, ప్రజల కోసం పనిచేసే నాయకులను గెలిపిస్తామని చెప్పి చెప్పండి. తిప్పికొట్టండి. అవసరం ఉంటే